హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 30 మార్చ్ 2024 శనివారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఈ రోజుటి రాశి ఫలాలు, రామాయణంలో ఒక ప్రశ్న దానికి జవాబు, అలాగే ఈ రోజుటి విశేషాలని కూడా తెలుసుకుందామండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడుతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం 30 మార్చ్ 2024 శనివారం. ఈరోజు తిథి పంచమి రాత్రి 9 గంటల 14 నిమిషముల వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం అనురాధ సాయంత్రం 10 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగం సిద్ధి రాత్రి 10 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి వ్యతిపాతము. కరణం కౌలవ ఉదయం 8 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి తైటిల రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి గరిజ. ఈరోజు సూర్యోదయం 6 గంటల 24 నిమిషములకు, సూర్యాస్తమయం 6 గంటల 37 నిమిషములకు, చంద్రోదయం 11 గంటల 19 నిమిషములకు, చంద్రాస్తమయం 10 గంటల 2 నిమిషములకు. అశుభ సమయాలు వర్జం తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషముల నుండి 5 గంటల 33 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 27 నిమిషముల నుండి 10 గంటల 59 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషముల నుండి 3 గంటల 34 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 24 నిమిషముల నుండి 7 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 2 నిమిషముల నుండి 8 గంటల 51 నిమిషముల వరకు. శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషముల నుండి 5 గంటల 35 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషముల నుండి 12 గంటల 55 నిమిషముల వరకు. అమృత కాలం ఉదయం 11 గంటల 1 నిమిషముల నుండి 12 గంటల 43 నిమిషముల వరకు. తారాబలం చంద్రబలం విషయానికి వస్తే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, సూర్యుడు మీన రాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభ. ఈరోజు మంచి రోజేనా అంటే ఈరోజు మనకి తిథి పంచమి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనటువంటి తిథే. ఏవైనా సరే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే శుభ సమయాలని చూసి చేసుకోవచ్చు. ముఖ్యమైన శుభకార్యాలు చేసుకోవాలి అంటే మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చండి. అలాగే ఇక రోజువారీ పనులు, సాధారణమైన పనులను యథావిధిగా చేసుకోవచ్చు. వాటికి ఎలాంటి దోషము ఉండదు. ఈ రోజుటి విశేషాలు వచ్చేసి ఈరోజు రంగ పంచమి. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి నామకరణము చేసిన మహర్షి ఎవరు? దీనికి జవాబు వశిష్ఠ మహర్షి అండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుటి రాశి ఫలాలు తెలుసుకుందాము. మేషరాశి, మీకోసం ఒక పెద్ద విజయం ఎదురు చూస్తోంది. నీ ప్రయత్నాన్ని నిష్క్రమించవద్దు. వృషభ రాశి, ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవకాశాన్ని ఇవ్వకండి. అందరితో ప్రేమపూర్వకంగా మెలగండి. మిథున రాశి, మీ తల్లిదండ్రులతో, తోబుట్టువులతో ప్రశాంతంగా గడపండి. మీ పిల్లలతో సరదా కార్యక్రమాలలో ఈరోజు పాల్గొంటారు. కర్కాటక రాశి, అనవసరమైన విషయాలకి మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. సింహరాశి, ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోండి. కన్యా రాశి, మీ శత్రువులకు దూరంగా ఉండండి. అలాగే మీ కుటుంబంతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని తీపి జ్ఞాపకాలు ఈరోజు గుర్తుకు వస్తాయి.
తులారాశి, మీరు పనిచేసే ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు ప్రయత్నిస్తారు, జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి, ఈరోజు మీ ప్రతిభ, సృజనాత్మకత ప్రదర్శించడానికి గొప్ప రోజు కానుంది. ధనస్సు రాశి, ఉద్యోగస్తులు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మకర రాశి, ఎంతో కాలంగా పెండింగుల్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. కుంభరాశి, గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన నిరుత్సాహాలు ఈ రోజుతో ముగిసిపోతాయి. మీనరాశి, శుభకార్యాలలో పాల్గొని అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు, అందరి ప్రశంసలు అందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.